కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఉయ్యూరు గ్రామంలో శుక్రవారం నాడు ఒక ప్రైవేటు పాఠశాలలో అవమానకరమైన సంఘటన జరిగింది. అది విద్యార్థుల పైన. ఆ రోజు స్కూల్కి వచ్చిన విద్యార్థుల్లో కొంతమంది బూట్లు వేసుకుని రాకుండా చెప్పులు వేసుకొని వచ్చారు. దానికి కారణాలు ఏమై ఉంటాయో మనకు తెలియదు. అయితే స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్తో సహా మిగతా ఉపాధ్యాయులు ఏం చేశారంటే, ఎవరైతే చెప్పులు వేసుకుని వచ్చారో ఆ విద్యార్థుల యొక్క చెప్పుల్ని తాడుతో కట్టేసి మెడలో దండగా వేశారు. చెప్పులు దండ అంటారు దాన్ని. అది తోటి విద్యార్థుల ముందు, బూట్లు వేసుకుని వచ్చే విద్యార్థుల ముందు వీరికి అవమానం చేశారు. ఇలాంటి అవమానాలు బ్రిటిష్ పరిపాలనలో జరిగేవి. అంటే అప్పట్లో చిన్న అవమానం, ఎందుకంటే ఇంతకంటే ఘోరమైన అవమానాలు చేసేవారు కాబట్టి మన ఇండియన్స్ మీద. కానీ ఇప్పుడు విచారకరమైన, దిగ్భ్రాంతి చెందేంత అవమానం జరిగిపోయింది విద్యార్థులకి. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాదరావు గారు, ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి గారు స్కూల్కి వెళ్ళారు విచారించడానికి. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే, యాజమాన్యం తప్పు జరిగిందని ఒప్పుకున్నాక తిరిగి ఏం మెలికేస్తున్నారంటే, విద్యార్థుల్లో క్రమశిక్షణ రావాలి అని చెప్పి అలా చేశామని చెప్తున్నారు. క్రమశిక్షణ రావాలంటే చెప్పుల దండలేసి తోటి విద్యార్థుల ముందు అవమానించాలని వారు చదువుకున్న విద్యలో వారికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అలా నేర్పారా? అలా అనుకోవాలా? అంటే విద్యా వ్యవస్థని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇటు ఉపాధ్యాయులు కానీ, అటు స్టూడెంట్స్ కానీ. అయితే ఈ దుర్గా ప్రసాదరావు గారు, పద్మారాణి గారు ఏమన్నారంటే, మా ఉన్నతాధికారులకి ఈ నివేదికను పంపిస్తాం, వారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళు చెప్తారు, దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తామని చెప్పారు. ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఈరోజు వచ్చింది, ఆదివారం నాడు. అయితే అసలు స్కూల్ని రద్దు చేసేద్దామా అంటే అది ప్రైవేట్ పాఠశాల, స్టూడెంట్స్ ఏమైపోతారా? లేకపోతే ఆ ప్రిన్సిపల్కి జైలుకి పంపించాలి అని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, పేపర్ చదివిన ప్రజలు కోరుకుంటున్నారు. అది చాలా తప్పు. విద్యార్థుల హృదయాలు పసి హృదయాలు, లేత గులాబీ రంగులాగా, గులాబీ పువ్వులకి సంబంధించిన అంత మృదువైనవి పసి హృదయాలు. ఉపాధ్యాయులు అలా చేయడం ఏంటి? ఫీజులు తీసుకొని మళ్ళీ ఇష్టానుసారం తల్లిదండ్రులను దబాయించడం, బెదరగొట్టడం. ఇదొకటైతే, మొన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, మొన్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ని ఒక స్టూడెంట్ గుండెల మీద గుద్దేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే దానికంటే ముందు కొట్టడం ఏంటి అన్నదే మాట్లాడుకోవాలి. అతనికి ఏమైనా అన్యాయం జరిగి ఉంటే ప్రిన్సిపాల్కి, హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చేయాలి ఆయన. అది మానేసి ఈయన కొట్టడం ఏంటి? సిగరెట్లు, గంజాయి ఇవన్నీ వాడకం వల్ల వచ్చిన బుద్ధులు, చదువు వల్ల రావట్లేదు ఆ బుద్ధులు. ఇలాంటి వాళ్ళకి అక్కడ ఉపాధ్యాయుడు ఏమంటాడంటే, విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ఆయన భవిష్యత్తు పోకుండా ఉండాలని క్షమిస్తున్నాం అన్నాడు. అంటే ఆయన్నే కొడితే ఆయన అలాగే అంటాడా క్షమిస్తామని? అలాంటి వాళ్ళని బోస్టల్ స్కూల్ ఉంటుంది కదా జైల్లో, అందులో పడేయాలి. అలా అని జనం కోరుకుంటున్నారు. అసలు ఈ విద్యా వ్యవస్థ అటు ఉపాధ్యాయుల తరపు కానీ, ఇటు విద్యార్థుల తరపు కానీ ఎక్కడికి వెళ్తుంది? అందువల్ల విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది శోచనీయం. విద్యాశాఖ, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలంటే, అది ఒక వృక్షంలాగా ఎదుగుతూ దాని కింద చదువుకునే విద్యార్థుల్ని విద్యావంతులను చేసి ప్రతిభావంతులుగా మార్చాలి. ఈ సోషల్ మీడియా ప్రభావం ఒకటి, సినిమాల ప్రభావం ఒకటి, అలాగే తల్లిదండ్రులు వారి ఉద్యోగాలు, వారి పనులు బిజీలో ఉండి పిల్లల్ని చూసుకునే తీరిక లేక, వారి మీద శ్రద్ధ పెట్టలేక
అందువల్ల కూడా తప్పు జరుగుతుంది. ఇవన్నిటినీ ప్రజలు, అటు ప్రభుత్వాలు, ఇటు విద్యాశాఖ, అటు విద్యార్థులు ఆలోచించుకోవాలి. జై హింద్, జై భారత్.